38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ సందర్భంగా అందరికీ నమస్కారాలు. ఆ సందర్భంగా 4 మాటలు మాట్లాడతాను. ఈ బుక్ ఫెయిర్ ఒక అద్భుతమైనటువంటి అవకాశం. అందరూ కలవటానికి, పుస్తకాలు చూడటానికి. డిసెంబర్ 19 నుండి 29 వరకు 10 రోజులు పండగ. తెలంగాణ కళాభారతి ఎన్టీఆర్ స్టేడియం దగ్గర జరగబోతుంది. ప్రతి సంవత్సరం జరిగింది ఇది. దీంట్లో 350 పైగా బుక్ స్టాల్స్ ఉంటాయి. జాతీయ స్థాయి బుక్ పబ్లిషర్స్ కూడా షాపులు పెట్టబోతున్నారు. అన్ని రకాల పుస్తకాల షాపులు ఉంటాయి. సాహిత్య కార్యక్రమాలు, పుస్తక స్ఫూర్తి అనే పేరుతో నచ్చిన పుస్తకం, ప్రభావితం చేసిన పుస్తకం గురించి సాహిత్యకారులు, ప్రముఖులు మాట్లాడబోతున్నారు. ప్రతిరోజు 6 పుస్తకావిష్కరణలు ఉంటాయి. పిల్లల కోసం బాలోత్సవం కార్యక్రమం ఉంటుంది. ఇది హైదరాబాద్ వాసులకి 10 రోజుల పండగ. పుస్తకాలు కొనేవాళ్ళు, చూసేవాళ్లే కాకుండా సాయంత్రం అట్లా వచ్చి బుక్ స్టాల్కి వచ్చి అందరూ కలిసి కూర్చొని కాసేపు ఆ షామియానా కింద కూర్చొని మాట్లాడుకుంటూ అందరూ ఒక కలయిక, అందరూ కలిసి మాట్లాడుకునే ఒక వేదిక. అందరూ కలుస్తారు అక్కడ. పుస్తకాలు కొనేవాళ్లే కాకుండా పుస్తకాలు చూసేవాళ్ళు, రకరకాలు. ప్రతి సంవత్సరం జరిగిద్ది ఇది. ఇది మనుషుల్ని కలపటానికి గొప్పగా పనికొచ్చే కార్యక్రమం. సాయంత్రం కాసేపు అట్లా 1 గంట 2 గంటల సేపు అటు తిరిగి వచ్చి బుక్ షాపుల్లో తిరిగి వచ్చి, బుక్ ఫెయిర్లో తిరిగి వచ్చి అన్ని రకాల కార్యక్రమాలు చూసి అక్కడే మిత్రులు కలవచ్చు, మాట్లాడుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. దీన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ బుక్ ఫెయిర్ నిర్వహణ వెనకమాల యాకూబ్ ఉన్నారు. మీకు తెలుసు. ఆయన తలపెట్టిన కార్యక్రమం ఏది ఓడిపోవటానికి వీలు లేదు. అద్భుతంగా జరిగింది అది. ఇది ఒక భాగం అన్నమాట అనుకోండి. అందుకని ఆ సందర్భంగా 4 మాటలు మాట్లాడటానికి నాకు అవకాశం ఇచ్చారు. నేను అందరికీ కూడా నమస్కారాలు చెబుతున్నాను. రాబోయే వాళ్ళకందరికి కూడా ధన్యవాదాలు చెబుతున్నాను. అయ్యా, అది కథ. ప్రతిరోజు పుస్తకాలు కొనేవాళ్ళు, చూసేవాళ్లే కాకుండా అట్లా మిత్రులందరినీ సాయంత్రం కలవటానికి ఇది ఒక అవకాశం. ప్రతిరోజు ఉంటుంది. 10 రోజులు పండగ ఎన్టీఆర్ స్టేడియం దగ్గర. అందరూ కలిసి మాట్లాడుకోవచ్చు. ఒక పండగ ఒక హైదరాబాదీలకి. తర్వాత విజయవాడలో ఉంటుందా? విజయవాడలో ఉంటుంది తర్వాత. ఇది కంటిన్యూయేషను. ఇక్కడ జరిగే కార్యక్రమాలు అద్భుతంగా ఉంటాయి. సాయంత్రం పూట అందరం కలవచ్చు, మాట్లాడుకోవచ్చు, పుస్తకాలు చూడవచ్చు. అయ్యా, ఇదొక వేదిక అనుకో. అంటే మిత్రులను కలిసి మాట్లాడుకునే ఒక వేదిక లాంటిది కూడా కావచ్చు ఇది. పుస్తకాలు కొనేవాళ్ళు, చూసేవాళ్లే కాకుండా సాయంత్రం అట్లా వచ్చి ఆట విడుపుగా వచ్చి కూర్చొని కాసేపు చూసిపోవచ్చు. దీనికి నిర్వాహకులకి నా ధన్యవాదాలు చెబుతున్నాను, అభినందనలు చెబుతున్నాను. అద్భుతంగా జరగాలని కోరుకుంటున్నాను. దీన్ని జరిగింది, గ్యారెంటీ, క్వశ్చన్ లేదు. దాని వెనకమాల ఉన్న మనుషుల్ని బట్టి కూడా కార్యక్రమాలని రూపొంది. నేను లాస్ట్ ఇయర్ ఈ బుక్ ఫెయిర్కి పోయా, నేను చూశాను. అద్భుతంగా జరిగింది. ఈ సంవత్సరం కూడా అంతకంటే బాగా జరిగింది అని కోరుకుంటున్నాను.